చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతిల్తును నీ దివ్య నామము, పాడి స్తుతిల్తును నీ దివ్య నామము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Luciradi family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For good health, job, peace of mind and for good thoughts to Amal Manohar Sagar, mass offered by Parvati. For God's blessings upon Swarupa and Joseph Tambi Babu and government job, settlement of life, and for blessings upon Tejasvi and siblings with good spouses, and for good health, protection of parents, mass offered by parents. Thanksgiving mass for all the blessings and to continue to bless, and for good health, protection, guidance, and for special intentions, and for God's wisdom to Arpana, to pass 10th exams with good marks. Mass offered through the intercession of Mother Mary by Allammar Reddy, Lourdes Mary and Arpana. For eternal peace to heavenly life to the departed soul of Priyanka, mass offered by family members. For the departed souls of all the sisters of St. Joseph Fancy Congregation, Bhubaneswar Province. For the spiritual renewal of the sisters of St. Joseph of Fancy, Bhubaneswar Province. For complete healing and good health of Devendra Singh from stage 4B head and neck squamous cell sarcoma cancer, mass offered by family. For God's grace and blessings upon Zan to write board exam well, offered by family. For deliverance of all youth and for peace to them, mass offered through the Passion of Christ by Jocelyn. For all the fathers and sisters to rest in peace, mass offered by Prabha. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ప్రభు, చిరకాలము నుండి నీవు మా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనము. మా విరోధులు మా పతనమును చూచి సంతసింపకుండానట్లు చేయము. ఇజ్రాయేలు దేవా, సకల విపత్తుల నుండి మమ్ము రక్షింపము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమ్మగొట్టకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిన్ను భక్తితో కొలుచు నీ ప్రజలను కరుణతో చూడుము. ఆత్మ నిగ్రహముతో శారీరక
నియమనిష్టలను పాటించుచున్నవారు తాము చేపట్టిన పుణ్యకార్యముల ద్వారా వారి మనస్తత్వములో సంపూర్ణ మార్పును ప్రదర్శింతురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణ భయం వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇశ్రాయేలు ప్రభు అయిన దేవునికిట్లు మనవి చేసెను. ప్రభు, నీవే మా రాజువు. ఏకాకినై దిక్కిమాలి ప్రాణాపాయ స్థితిలో నున్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయకుడెవడు? సకల జనుల నుండి నీవు ఇశ్రాయేలులనే ఎన్నుకొంటివని, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీ జనముగా స్వీకరించితివని నీవు చేసిన ప్రమాణమెల్లా నిలబెట్టుకుంటివని చిన్నవాడే మా వారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము. సర్వశక్తిమంతుడు దేవుడు అయిన ప్రభు, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో అడుగిడునున్న నాకు సముచిత మాటలాడు శక్తిని దయచేయము. ఆ రాజు కోపమును నా శత్రువు మీదకే మరల్పుము. ఆ పగతుడు అతనిని బలగము అనగారిపోవునట్లు చేయుము. ప్రభు, నీ బలమగు హస్తముతో నా ప్రజను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగనని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవు అన్నీ ఎరుగుదవు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారము లేని అన్యజాతి వారిని పొందు నాకు సహాయము కలిగించుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండనుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము వచనములు 7వ వచనము నుండి 12వ వచనం వరకు. అడుగుడే మీకు వసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెతికిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చున్నాం, చేపనడిగిన పామునిచ్చున్నాం. మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమానములు ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెంటి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది ఏ మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో వాక్యము ద్వారా దేవుడు మనందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అది ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి.
తండ్రి దేవుడు ఎంత మంచివాడు అని ఆ యొక్క ప్రార్థనలో మనము తెలుసుకుంటే అది మనకు అర్థమవుతుందని ఈ యొక్క వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనములో మనం చూసుకున్నట్లయితే, అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకబడును. అడగడం, తట్టడం, వెదకటం అనేది ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసుకునే సమయంలో మనము దేవునితో ఏం మాట్లాడుతూ ఉన్నాము, ఏం మాట్లాడాలి అన్నది మనము ఆలోచించాలి. కానీ ఏదో మనము ప్రార్థనకు వచ్చాము, వెళ్ళిపోతున్నాము అనే ఆలోచనతో వెళితే మనము కూడా అలాగనే ఉండగలుగుతూ ఉంటాము. కాబట్టి మనకు ప్రార్థనలో ఏదైనా కావాలి అంటే, ప్రార్థన శక్తి నీకు కావాలి అంటే, నువ్వు అడిగినది కావాలి అంటే నీవు క్రీస్తు ప్రభుని అడగాలి, దేవుని అడగాలి, వెతకాలి, తట్టాలి. నీ యొక్క ప్రార్థనలో అది దొరికేంత వరకు కూడా పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు కావలసినటువంటి అనుగ్రహాలను దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ తపస్కాలంలో మనందరము కూడా ప్రార్థనలు దేవునికి విన్నవించుకోవాలి. మన యొక్క కోరికలు కానీ, మన యొక్క ఉద్దేశాలు ప్రతి ఒక్కటి కూడా దేవునికి తెలియజేయాలి. మరి ముఖ్యంగా ప్రార్థన చేసే సమయంలో మనకు పట్టుదల అనేది ఉండాలి, మనం వెతకాలి. చూడండి ప్రియదేని బిడ్డలారా, కొంతమంది జీవితాలలో మనం చూసుకున్నట్లయితే వాళ్లకు ఏదో ఒక అవసరం అయ్యి దేవుని దగ్గరకు వచ్చి, దేవుని యొక్క ఆలయానికి వచ్చి దివ్య పూజా బలిలో పాల్గొని కొన్ని ప్రార్థనలు చేస్తారు. ఇలా చేస్తూ 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 కొన్నిసార్లు వారికి ఏమవుతుందంటే, అడిగినది వెంటనే రాకపోయేసరికి వాళ్ళు అలసిపోయి, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నా ప్రార్థన వినడం లేదు అని విసుగు చెంది ప్రార్థనను అక్కడికక్కడే వాళ్ళు వదిలేసి, విశ్వాసాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మనము పట్టుదలతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నీకు అది దయచేస్తూ ఉంటాడు. ఈరోజు సువిశేషంలో చూడండి ప్రియదేని బిడ్డలారా, మీరు చేపను అడిగినప్పుడు మీ పిల్లలకి ఏమైనా పాముని ఇస్తారా? రొట్టెని అడిగినప్పుడు రాళ్ళని ఇస్తాడా? మరి మనల్ని సృజించినటువంటి దేవుడు మరి మనం అడిగితే ఇంకా ఎన్నో బహుమానాలు ఇస్తారు, ఊహించండి. కాబట్టి మనము దేవుడిని అడగాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనా శక్తి మనకు ఉండాలి. మనము ప్రార్థనలో లీనమైపోతే మనము దేవునిలో లీనమైపోయినట్లు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనము యొక్క తపస్కాలంలో మన యొక్క కుటుంబ అవసరముల కోసం, లేకపోతే మన యొక్క వ్యక్తిగత అవసరముల కోసం మనము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని యొక్క దీవెనలను మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ దివ్య పూజా బలిలో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఏమని అంటే, నాకు ప్రార్థన శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి దేవా. తండ్రి యొక్క ఆ యొక్క మంచితనము నేను తెలుసుకొని అలాంటి జీవితంతో కూడా నేను జీవించుకోవాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సిరిసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందనున్న ఈ వరములు మాకు శాశ్వత జీవమును నొసగు దివ్య ఔషధములుగా
రూపొందినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుట్టము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరీతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనచుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమనన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసర్న. ప్రభువు నామమున వేచేండు వారు ధన్యుడు. మహోన్నతమున ఓసర్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాల కోసం మనందరము కూడా మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే ఈ పూజను వారు సమర్పిస్తున్నారు, వారి యొక్క ఉద్దేశాలను, వారి యొక్క తలంపులను దేవుడు దీవించాలని, అదేవిధంగా ఈ దివ్య పూజా బలిలో పాల్గొనేటువంటి మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళను, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దేవుని సమర్పించుకొని వారందరి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగే అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలెగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం
పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశం యొక్క కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ప్రభు నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందము చెందుదురు. వారు నిరతము సంతసముతో గానము చేయుదురు. నీవు వారి మధ్య వసింతువు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఈ దివ్య సప్రసాద సంస్కారము ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మమ్ము నిత్య జీవమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును.
మరచినను నన్ను మరువని దేవా యేసయ్యా యేసయ్యా